మీరు ఈ హాస్య ప్రధాన చిత్రాల కామెడీ అల్లరి పేరే అల్లరి నరేష్. అల్లరితో స్టార్ట్ అయింది మీ కెరీర్. అలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్లో నుంచి ఇటు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నారు. అటు దాన్ని వదిలేశారని నేను అంటలేదు, బట్ అది అలా ఉన్నా సరే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఇదిగా జరుగుతుంది. ఒక సీరియస్ క్యారెక్టరైజేషన్స్ వైపు వెళ్తున్నారు, మంచి పర్ఫార్మర్గా గుర్తింపు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయటం అంటే ఎక్కడో ఒక పాయింట్ ట్రిగ్గర్ అయి ఉండాలి. వేర్ అండ్ హౌ యు గాట్ ట్రిగ్గర్డ్ టు డూ దిస్ క్యారెక్టర్ అంటే ఒకటండి, ఫస్ట్ రాగానే కథ నచ్చిందండి. ఫస్ట్ సుబ్బు గారు వచ్చి కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే కథ బాగా నచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ మన చుట్టుపక్కల ఉన్నట్టండి. అంటే ఒకప్పుడు మీరు చూస్తుంటే రౌడీ గారి పెళ్ళం, లేకపోతే మొరటోడు నా మొగుడు, అంటే ఆ కైండ్ ఆఫ్ వచ్చి ఇక చూసారండి. దాని తర్వాత అంటే అన్ని మొరటతనం మీద లేకపోతే రౌడీజం మీద ఇంకొక రకంగా వచ్చిందండి. బట్ ఈ సినిమా మూర్ఖత్వం మీద ఉంటుందండి. అంటే ఒక బీపీకి షుగర్లకి కంట్రోల్ చేయడానికి ఎంత ఉందో చెప్పడానికి మిషన్స్ ఉన్నాయి, కానీ మూర్ఖత్వానికి మిషన్ లేవు. అలాంటి మిషన్ కనిపెడితే వీళ్ళు బార్డర్ దాటేస్తాడు. ఇలాంటి ఒకటి కథ. అండ్ ఇది బేసిక్గా ఏంటంటే ఒక ట్రూ లైఫ్, ఒక బచ్చలమల్లి అన్నది ఒక ఇన్స్పిరేషన్ అండి. ఒక అతను ఉన్నాడు మన సుబ్బు గారు ఊర్లో. అతను చూస్తే అంటే అతను ఏంటంటే ఊర్లో ఏదైనా సమస్య అయితే అతను వెళ్ళి ఏదో పెద్ద మనిషికి వెళ్ళి ఆ గొడవ అతను వేసేసుకున్నంటే ఆఖరికి అతను బ్లేమ్ అయిపోతుంటాడు. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసండి గొడవలండి. అంటే మన ఊరు పక్క ఊరు రానివ్వట్లేదు అంటే ఆడవడరాని వెళ్ళిపోతున్నాడు, గొడవలకి వెళ్ళిపోవడం. పక్కనోడు ప్రాబ్లం ఓన్ చేసేసుకుని వెళ్ళిపోతుంటాడు. అలాంటి క్యారెక్టర్ ఇతనండి. అంటే ఇతను స్వతహాగా ఇతను వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదండి. బట్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకొకరికి ఎవరికన్నా మనకు తెలిసిన వాడు కావాల్సిన వాడికి కానీ ఏదైనా అయితే హర్ట్ అయితే వీడు వెళ్ళిపోతుంటాడు. సో అలాంటిది చాలా ఉంటుందండి. అంటే మనకి ఇంకొకటి ఏంటంటేనండి, మనకి మంచితనం అంటే మనం బాగా ఉండాలని చెప్తానికి ఓకే అండి, చెడగొడతానికి కూడా కొంత ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అరే సిగరెట్ అదే నాకు అలవాట్లేదు అంటే అదే ట్రై చేయి మన తాగు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారండి. అంటే అంటే కొంచెం ఒక ఎదవలు ఉంటారు చూసారు, మనం ఆ ఎదవతో ఫ్రెండ్షిప్ చేయొద్దురా అని. సో అలాంటి రాంగ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి వచ్చిన ఇదేంటి లైఫ్లో వాడు ఏమేమి ఇదయ్యాడు. అండ్ ఇంకేంటంటే వాడు బేసిక్గా ఏంటంటే ఒకటే, నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరు నా జీవితంలో నాకు వద్దు అనుకుంటుంటాడండి. సో వాడికి ఎవరైనా వాడికి అగేన్స్ట్గా ఉంటే నువ్వు నాకు వద్దనుకున్నావు వెళ్ళిపో, ఇంకా నాతో నీకు సంబంధం లేదు, నాకు నీతో సంబంధం లేదు. సో ఇలాగ హ్యూమన్ రిలేషన్స్ అన్ని కట్ చేసేసుకుంటూ ఉంటాడండి. సో వాడికంటూ ఒక చిన్న ప్రపంచం, నా ప్రపంచంలో వాడు అనుకునేది కరెక్ట్, నేను అనుకునేది నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు వాడు బిహేవ్ చేస్తుంటాడండి.